అయితే ఇరాన్ ఇకపై అణు బాంబును తయారు చేయలేదని, ఆ దేశ అణు సామర్థ్యాన్ని తమ దళాలు మట్టి కరిపించాయని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో ఇజ్రాయెల్ స్వార్థం కోసం అమెరికాను బలవంతంగా యుద్ధంలోకి నెడుతోందన్న అంతర్జాతీయ విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. అసలు నెతన్యాహు చేసిన ఈ ప్రకటన వెనుక ఉన్న వాస్తవాలేంటి? ఇరాన్ ఇప్పుడు ఎలా స్పందించబోతుంది? పశ్చిమాసియా రణక్షేత్రం నుండి ఇజ్రాయెల్ ఒక భారీ విజయాన్ని ప్రకటించింది. గత కొన్ని నెలలుగా ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా సాగుతున్న దాడులు సక్సెస్ఫుల్ అయిందని ప్రధాని నెతన్యాహు వెల్లడించారు. ఇరాన్ అణు బాంబు కళ సాకారం కాకుండా ఆ దేశ అణు మౌలిక సదుపాయాలను తమ సైన్యం క్షిపణులతో తుడిచిపెట్టిందని ఆయన గర్వంగా ప్రకటించారు. ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తాబా ఖమీనీ కూడా కోల్పోలేని దెబ్బ అని, ఇకపై ఇరాన్ నుండి అణుముప్పు ఉండబోదని నెతన్యాహు ధీమా వ్యక్తం చేశారు. అయితే ఈ యుద్ధం వెనుక ఇజ్రాయెల్ కుట్ర ఉందన్న ఆరోపణలను నెతన్యాహు తిరస్కరించారు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాను ఇజ్రాయెల్ తన సొంత అవసరాల కోసం యుద్ధంలోకి లాగుతుందని వస్తున్న వార్తలు కేవలం అపోహలు మాత్రమేనని ఆయన కొట్టిపారేశారు. మేము అమెరికాను యుద్ధంలోకి పుష్ చేయడం లేదు. ఇరాన్ అరాచకులను అరికట్టేందుకు మిత్రదేశంగా అమెరికా స్వచ్ఛందంగా ముందుకొచ్చిందని ఆయన స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ మధ్య ఉన్న బలమైన రక్షణ బంధం వల్లే ఇరాన్ దూకుడుకు అడ్డుకట్ట వేయగలిగామని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ అణు కేంద్రాలు ధ్వంసం కావడం వల్ల పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుతాయా లేదా అన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. ఒకవైపు తన అణు సామర్థ్యం దెబ్బతిన్నట్లుగా వస్తున్న వార్తలను ఇరాన్ ఇంకా ధృవీకరించలేదు. పైగా ప్రతీకారం తీర్చుకుంటామంటున్న ముస్తాబా ఖమేనీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. హర్ముజ్ జలసంధి మూసివేత, గల్ఫ్ లోని అమెరికా స్థావరాలపై దాడుల ద్వారా ఇరాన్ తన పంతాన్ని నెగ్గించుకోవాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. నెతన్యాహు ప్రకటించిన ఈ అణు విజయం యుద్ధాన్ని ముగుస్తుందా లేదా ఇరాన్ లోని అతివాద శక్తులను మరింత రెచ్చగొట్టి మహాయుద్ధానికి దారి తీస్తుందా అన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా నెతన్యాహు చేసిన ఈ ప్రకటనతో అంతర్జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు రావడం ఖాయమని తెలుస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తాబా